ఏంటో కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రకరకాల వింత వింత విన్యాసాలు చూడాల్సి వస్తుంది. ప్రజా దర్బార్ రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మనకి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్కి వస్తారు. గడిలను కూలగొట్టి ఆ గడి లోపల నేనుంటా, మీ కష్టాలతోటి పేపర్ల కట్టతోటి మీరు రండి, మీ సమస్యలు నేను తీరుస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచూకీ కనపడకుండా గత 2 సంవత్సరాలుగా ఆ యొక్క భవన్కి కూడా వెళ్ళలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది. చౌమహల్ ప్యాలెస్, ఢిల్లీలోని జంతర్ మంతర్, ఆ తర్వాత కేరళలోని ఎలక్షన్స్, తర్వాత దుబాయ్లో టీవీ పలగొట్టుడు, తర్వాత ఫారెన్లో దావోస్లో జలసాలు. ఈ తప్ప రేవంత్ రెడ్డి ఏ నడుగు ప్రజా దర్బార్కి వెళ్ళలేదు. అందులోనూ కేసీఆర్ కట్టించిన హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ ఆఫీస్ దగ్గర రేవంత్ రెడ్డి కలవాలి అంటే ఒక కానిస్టేబుల్ పర్మిషన్ తీసుకోవాలట. మీకు ఏదైనా పని ఎవరైనా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఎవరైనా సరే మీకు కలవాలనిపిస్తే ఎవరిని అడగాలి మీరు? ఇక ఈయన అడిగి తెలుసుకోండి ఒక్కసారి. ఇక కానిస్టేబుల్ ఆయన చెప్తా ఉన్నాడు, ఇక మీరే వినండి, ఆ కథ ఏందో వినండి. ఇక నమస్తే, నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరు రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. అర్థమైందా? మీకు ఏదైనా ఉంటే ఆయనకు ఫోన్ చేయండి, ఆయనకు మెసేజ్ పెట్టండి, షేర్ చేయండి, వాట్సాప్ చేయండి, అవసరమైతే 20 గుంటలు పట్టా చేసి ఇచ్చేయండి. ఇక మనం ఎన్నుకున్నాం, మనం ఓట్లేసి ఎన్నుకున్నాం, కానీ ఈరోజు మనం పోయి అడగాలంటే ఓ కానిస్టేబుల్ని అడగాలట, రేవంత్ రెడ్డి బామర్దిని అడగాలంట, రేవంత్ రెడ్డి పిఏని అడగాలట, రేవంత్ రెడ్డి డ్రైవర్ని అడగాలట. అంత స్థాయికి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇది ఎట్లుందో తెలుసా? మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి యొక్క సీఎం పదవి కుర్చీ భవిష్యత్ అంతా కానిస్టేబుల్ చేతిలో ఉన్నట్టుంది ఈ వారం. ఆయనేమో దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఈ మనిషి ఏమో పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాడట. ఇదేనా పద్ధతి? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చూసినాం, 10 ఏళ్ళు చూసినాం. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, అందులో ఎమ్మెల్సీలు, తర్వాత కార్పొరేటర్సు, వార్డు మెంబర్సు ఒకరిని కలవాలంటే ఊళ్ళల్లో వాళ్ళు వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళేది, వార్డు మెంబర్ నుంచి సీదా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయేది, వాళ్ళ సమస్యలు పరిష్కరించేది, మళ్ళీ తిరిగి వచ్చేది. కానీ ఇక్కడ అట్లా కాదట. ఇంకా కేసీఆర్ని చూడాలనిపిస్తే అక్కడ దాకా కూడా తీసుకెళ్ళేది. కొన్ని సందర్భాలు కుదరకపోయేది. అందులో అదొక సిస్టమ్ ఉండే. అసలు కేసీఆర్ని కలవకుండా చాలా సమస్యలు తీరినాయి. జిల్లాకు ఒక కలెక్టరేట్ ఆఫీస్ తీసుకొచ్చిన కేసీఆర్. ఈ సమస్యలన్నీ తీరాలంటే ప్రతి ఒక్క తాండాలకు, ప్రతి ఒక్క ఊర్లకు గ్రామ పంచాయతీలు చేయాలి. అడవిలో 10 ఇండ్లున్నా కూడా అది గ్రామ పంచాయతీ. అన్నీ చేసిన కేసీఆర్ గారు ప్రజలకు ఒకరి దగ్గర పోయి ఇది నాకు కావాలి అని చెప్పి ఆ సమస్యకు పరిష్కారం తగ్గట్టుగా కేసీఆర్ గారు ఆ ఊర్ల వరకే దాన్ని ఖతం చేసేటోడు, బయటికి రానిచ్చేది కాదు, అంటే పైదాకా రానిచ్చేది కాదు. ఈరోజు రేవంత్ పరంగా చూసుకుంటే వార్డు మెంబర్ రానున్నది రోజు, కాంగ్రెస్లో గెలిచిన సర్పంచ్ ఎక్కడున్నది రోజు, అందులోనూ ఆ నియోజకవర్గాల్లో గెలిచిన ప్రధానంగా శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళ ముఖాలు తెలియదు, వాళ్ళ వ్యవహారాలు తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డిని కలవాలన్నా కూడా ఒక కళ. నీకు కళనే దర్శనం అవుతుంది కానీ రేవంత్ రెడ్డి దర్శనం మాత్రం కాదు. ఈ మధ్యలో ఆయన మొత్తం ఆయన ఎవరిచ్చి కొట్టిపోతాడనే భయంతో పకడ్బందీగా మొత్తం ఫుల్ పోలీసుల ప్రొటెక్షన్ తోటి ఉంటాడు రేవంత్ రెడ్డి ఎనీ టైం. ఈ లెక్కన మీకు అంటే అర్థం కావాలి. ఇక ఆయన పర్సనల్గా ఏదైనా డిమాండ్ చేస్తాడు కావచ్చు నాకు తెలిసి. మీకు ఎవరిని కావాలనిపిస్తే యూ జస్ట్ కాల్ మీ, మెసేజ్ మీ, ట్రై మీ, డూ మీ, దట్ మీ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో గీ తీరుగా ఉంది ప్రజాపాలన. ఇందులో దర్బార్ ఆడుందో కానీ మొత్తం దుబ్బ తప్ప మరొకటి లేదు. ఇందులో దుబ్బ తప్ప మరొక వ్యవహారమే లేదన్నట్టుగా నాకైతే క్లారిటీగా కనిపిస్తూ ఉంది ఇక్కడనే.